బనగానపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కాట్సాని రామరెడ్డి తన స్వగృహంలో విలేకరులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతి మహిళలపై సాక్షి డిబేట్లో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను ఖండించిన కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్ట్ చేయడం అనేది కూటమి ప్రభుత్వ దుర్మార్గమని తీవ్రంగా విమర్శించారు. మహిళల గౌరవాన్ని కాపాడేందుకు గొంతెత్తిన ఓ జర్నలిస్టుపై ఇలా దాడి చేయడం విలేకరుల స్వేచ్ఛను కాలరాస్తుంది అని అన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను దాచిపెట్టేందుకు దీన్ని దాడులుగా మార్చిన తీరు నిరసనకు తావిస్తోందని కాటసాని విమర్శించారు. అమరావతిని వేశ్యల రాజధానిగా అభివర్ణించిన వ్యాఖ్యలే తప్పుగా ఉండగా వాటిని తప్పుపట్టిన వారిని అరెస్ట్ చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనమని మండిపడ్డారు. మీడియా స్వేచ్ఛను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. డిబేట్లో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు గారు, మరి అదే డిబేట్లో పాల్గొన్నటువంటి సీనియర్ జర్నలిస్టు కృష్ణరాజు గారు ఆ యొక్క సాక్షి డిబేట్లో ఈ రాష్ట్రానికి సంబంధించి దేశంలో ఈ యొక్క మహిళలు వ్యభిచార రూపంలోకి ఎక్కువగా ఉన్నారు. మరి గతంలో కంటే కూడా ఈ రాష్ట్రంలో వ్యభిచారుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. మరి దీనికి సంబంధించిన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి డిబేట్లో పాల్గొన్నటువంటి కృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది. కృష్ణరాజు గారు ఆ సాక్షి డిబేటే కాకుండా ఇంకా కొన్ని ఛానళ్ళకు TV9లోను మిగతా ఛానళ్ళకు సంబంధించి కూడా ఆయన ఎక్కడైనా డిబేట్లు ఏర్పాటు చేస్తే ఆ యొక్క ఛానల్కు సంబంధించిన ఆహ్వానం మేరకు ప్రతి ఛానల్ కూడా ఆ యొక్క జర్నలిస్ట్ కృష్ణరాజు గారు హాజరవుతూ ఉంటారు. అందులో భాగంగానే సాక్షి డిబేట్ కూడా ఆయన 6వ తేదీన హాజరు కావడం జరిగింది. మరి అందులో అమరావతికి సంబంధించిన మహిళలు ఎక్కువగా వ్యభిచారం వృత్తిలో ఉన్నారని చెప్పి ఏదో కొద్దిగా మాట్లాడినారనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఈ యొక్క కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఖండించడం జరిగింది. మన మహిళల గురించి మాట్లాడకూడదు, మన యొక్క సాక్షి ఛానల్లో అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు అని చెప్పి కూడా ఆయన సీరియస్గానే కొమ్మినేని శ్రీనివాసరావు గారు మద్దతిచ్చినప్పటికీ ఈరోజు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని దాదాపు 30-40 సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్టు, మరి గతంలో చాలా వరకు న్యూస్ ఛానల్లోనూ అదేవిధంగా ప్రింట్ మీడియాలోనూ కూడా అనుభవం ఉన్న వ్యక్తి. అటువంటి సీనియర్ జర్నలిస్టు మరి 70 సంవత్సరాల వృద్ధుడిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈ రాష్ట్రంలో మహిళలున్నా, ఈ దేశంలో మహిళలున్నా కూడా వైఎస్ఆర్ పార్టీకి చాలా గౌరవం ఉంది. మరి గతంలో కానీ ఇప్పుడు కానీ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మహిళల మీద దాడులు అయితేనేమి, మహిళల మీద మానభంగాలు అయితేనేమి, ఈరోజు చిన్న పిల్లలు 4-5 సంవత్సరాల పసి పిల్లల మీద కూడా ఈరోజు మానభంగాలు ఈ యొక్క గవర్నమెంట్లోనే జరుగుతున్న విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. ఏదో విధంగా ఈ మానభంగాల విషయం కానీ ఈ మహిళల మీద జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి ఖచ్చితంగా ఇది డైవర్ట్ చేసేదానికి ఈరోజు ఒక నాటకం, తెలుగుదేశం పార్టీ నాటకంలో భాగంగానే ఈ యొక్క అరెస్టులు కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో, చాలా ఉన్నాయి. చాలా వరకు ఇన్వెస్టిగేషన్
సంబంధించిన సానుభూతి పనుల మీద, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన నాయకుల మీద, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద, మరి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి ఐఏఎస్ అధికారుల మీద, ఐపీఎస్ అధికారుల మీద కూడా కేసులు పెట్టి భయపెట్టాలని చెప్పి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గతంలో ఆయన ఇక్కడ పనిచేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గాను, మరి సాంబశివరావు గారు అయితేనేమి, కృష్ణమోహన్, ఈ విధంగా ఈ సీనియర్ జర్నలిస్టులు అందరూ కూడా గతంలో మాట్లాడారు. ఏనాడు కూడా మేము వారి మీద చర్యలు తీసుకోవాలనే ఆలోచన కానీ ఎప్పుడు కూడా ఆలోచన చేసిన ఈ గతంలో ఏ రోజు కూడా మా ప్రభుత్వం చేయలేదు. ఈరోజు ముఖ్యంగా దీనికి సంబంధించి, ఈ మహిళలకు సంబంధించి కానీ మొన్న డిబేట్లో కూడా కేవలం కృష్ణరాజు గారు మాత్రమే మాట్లాడితే దాన్ని ఖండించడం కూడా జరిగింది. వైఎస్ఆర్ పార్టీ కూడా ఖండించడం జరిగింది, సాక్షి ఛానల్ ఖండించడం జరిగింది, సాక్షి పేపర్లో కూడా మహిళల మీద ఆ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పి కూడా సాక్షి ఛానల్ అయితేనేమి, సాక్షి మీడియా కూడా ఖండించిన విషయం అందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ విధంగా అరెస్ట్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా గతంలో, ఎందుకంటే ఎప్పుడు ఈ ప్రభుత్వమే నడవదు, మళ్ళీ అధికారంలోకి ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మరి ఈరోజు ఎందుకంటే ఏదైనా గతంలో చూసాం, ఏదైనా జర్నలిస్టుకు అన్యాయం జరిగితే వారి యొక్క సంఘాలు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఏకమై అందరూ ఒకటిగా ఉండి ధర్నాలు కానీ, రాస్తారోకలు కానీ, ఏదైనా ఈ యొక్క జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు కానీ, అన్ని ఛానళ్ళకు సంబంధించిన మీడియా కానీ, మరి ప్రింట్ మీడియా కూడా, మరి అన్ని పత్రికలకు సంబంధించిన వారు కానీ అందరూ ఒకటిగా ఉండి ఏది న్యాయం అయితే ఆ న్యాయం వైపు పోరాటం చేసేవారు.